శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి, వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంతా. పుష్ప సినిమా వారం క్రితం అతను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే వాడు మంచి దొంగ కాబట్టి రిలీజ్ చేయలేదు. ఇప్పుడు పైరసీ అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకో మీ అందరికీ తెలుసు కాబట్టి. ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలియచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే అది ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. మీ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా. అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా ఈ మనిషి, ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కానీ తెలిసి తెలియని వయసు, ఖచ్చితంగా ఏదో డబ్బు లేని తనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు. తనకు తెలియదు, చాలామందికి ఉపయోగపడుతున్నా అనుకున్నాడు. కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుంచైనా అతను మారాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ ఉండదండి. మనం మొబైల్లో చూసినా డబ్బులు కట్టాలంటే ఎంత అండి. వాడు మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ 100 రూపాయలు పెడతాడు వాడు. దాంట్లో 15-20 ఉంటాయి అన్నీ కలిపి చిప్స్. సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి. అంటే కొంతమంది మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే 3 గంటల సేపు దాన్ని, ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా. ఒక మిస్సమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు, అది ఎప్పటికీ గుర్తుంది. పాతాళ భైరవి ఎప్పటికీ గుర్తుంటుంది. చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి వాళ్ళకి కూడా చెప్తాం మనం, అరే భలే సినిమా, అలాంటి సినిమా ఉంది. బాహుబలి సినిమా అనేది పెట్టేది 200 రూపాయలు కావచ్చు కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది, జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్లీజ్ థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే ఎవడు మనం చెప్పినా చూడరు పెట్టరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి. ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ చూడొద్దు. దాంట్లో ఏముంటుంది, తిట్టుకుంటా చూసుకోవడం తప్పితే వినపడదు. మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతా, ఈ ఎదవ మరి పెట్టినాడు కనీసం సౌండ్తో పెట్టలేదని వాడిని తిడతాం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ. సో ప్లీజ్ అండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఇది సినిమాకి చాలామంది పనిచేస్తారు కాబట్టి వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పనిలో పడి బతుకుతూ ఉంటాం. ఎవరి బతుకు కూడా పాడవకూడదు. సో అని నేను ఒక దండోరా వేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఒక తప్పు వల్ల ఇంకొకరికి బెనిఫిట్ జరిగి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే అది దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మై క్వశ్చన్ ఈజ్ ఒకటే ఏంటంటే, రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది.
అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి? అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10-15 ఉంటాయి, ఒక 20-25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్. అండ్ సెకండ్ థింగ్, అట్లాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి చేస్తారు. చాలామంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఓ టాప్ 4-5 సంవత్సరాలు తప్పితే చాలామంది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇక్కడ మొత్తం డబ్బులు పోగొట్టుకుని పోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ బాధ సంగతి ఏంటి? ఈ పైరసీ వల్ల చాలా మంచి సినిమాలు కూడా రెవెన్యూ లాస్ అయినాయి కదా. అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు, ప్రొడ్యూసర్స్కి ఏం పర్వాలేదు కొంచెం లాస్ వచ్చినాయంటే అందరు ప్రొడ్యూసర్స్ అట్లా కాదు. ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు మేము మాట్లాడడం బయటకు అంతే, ఎందుకంటే ఎప్పుడూ ఒక హైప్లో ఉంచుతాం దాన్ని, ఎందుకంటే ఆ గ్లామర్ అట్లాంటిది, ఈ ఇండస్ట్రీలో అట్లాంటిది. బట్ షర్ట్ ఇప్తేనే తెలిస్తే వెనకాల మా అందరికి ఎన్ని వాతలు ఉన్నాయి అనేది. ఆ వాతలు మేము బయటికి చెప్పుకోలేము కాబట్టి. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అంత జరుగుతుంది. ఏది నేను కూడా చూస్తున్నా రీల్స్లో, చాలా రీల్స్లో పర్వాలేదు ఇదేం తప్పు కాదు అది ఇది అని చెప్పి ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. వీళ్ళు కూడా ఓకే అన్నిటిలాగా దీన్ని కూడా వదిలితే వెళ్ళిపోతున్నా కానీ అది జనాల్లో చాలా రాంగ్ సైకాలజీ తీసుకెళ్తుంది. అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం, అరే ఇలా అయింది అలా అయిందని చెప్పి. అదేదో ఇట్లాంటివి మొదల్లో ఉన్నప్పుడే మాట్లాడితేనే బెటర్ అని నా ఉద్దేశం. అది చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేమంతా ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక్క స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలాగే కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాచి వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఈ సందర్భంగా. అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ, ఆ రోజు సినిమా తీసావు, రిలీజ్ అయిపోయింది, దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపం ఆపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్, ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా
దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రేపు పొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటివి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధలు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చాకచక్యంగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిందిగానే నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్. అండ్ రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు, జస్ట్ కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్. ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ. రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్. ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు. దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి. ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. డెఫినెట్గా మీ అందరి సహకారం ఇవ్వాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు పాత్రికేయ మిత్రులందరికీ నా మనవి అదే, డెఫినెట్గా సపోర్ట్ చేయండి, సినిమా ఇండస్ట్రీని సేవ్ చేయండి. థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు వాడిని పట్టుకునేదానికి. రకరకాలుగా టీములుగా ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళకి మేము ఈరోజు మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వాళ్ళని ఒక డయాస్ మీదకి పిలిచి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున పెద్దగా ఫెసిలిటేట్ చేసి గౌరవించుకుంటాం. పుష్ప సినిమా వారం క్రితం అతను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే వాడు మంచి దొంగ కాబట్టి రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేసినట్టు ఏమైపోతారు? ఆ ఫైనాన్సర్లు ఏమవుతారు? ఆ నిర్మాతలు ఏమైపోతారు? థియేటర్స్ అడ్వాన్స్ ఇచ్చిన ఏమైపోతారు చెప్పండి మీరు. అంటే దీని అన్నిటికీ ఆ దొంగ కన్నా పెద్ద దొంగ ఈ క్యూబిఎఫ్ఓ నుంచి వెళ్ళి చూసి చూడనట్టున్న వాళ్ళే వాళ్ళకన్నా పెద్ద దొంగలు. అందరూ ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. ఇప్పుడు పైరసీ అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ గొడవే లేదు.